క్రికెట్ టీ20 వరల్డ్ కప్. టీ20 వరల్డ్ కప్ని నిన్న దాదాపు ఒక 80 కోట్ల మంది హాట్స్టార్లో చూసి 80 కోట్ల మంది 80 కోట్ల మంది హాట్స్టార్లో చూసారు. బాగా అర్థం చేసుకోండి, 80 కోట్ల మంది దాదాపు క్రికెట్ స్టార్ట్ అయిన నుంచి 2-3-4 గంటలు ఉంటుందా, 4 గంటలు ఉంటుందా, ఈజీగా ఉంటుంది. 4 గంటల సేపు 80 కోట్ల మంది పనులు వదిలిపెట్టి టీవీల ముంగట సెల్ ఫోన్ల ముంగట కూర్చున్నారు. 80 కోట్ల మంది. ఈ 80 కోట్ల మంది గనక ఇండియా గెలవాలి, భారత్ ఫైనల్లో విజయం సాధించాలి అని ఉత్కంఠగా ఫోన్ ముంగట భావోద్రేగానికి లోనయ్యేటువంటి సీన్లు అనేకం ఉన్నాయి కదా. ఇదే 80 కోట్ల మంది ఈ దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, కరప్షన్ పోవాలని 4 గంటలు కాదు 4 నిమిషాలు ఆలోచిస్తే ఈ దేశం మారిపోతుంది. 4 నిమిషాలు. ఓటేసేటువంటి సమయంలో 4 నిమిషాలు కనుక ఈ క్రికెట్ మీద 4 గంటలు పెట్టిన ఆలోచనలో 4 నిమిషాలు దీనిపైన పెడితే, ఓటింగ్ సిస్టమ్ పైన పెడితే ఈ దేశం తలరాత మారిపోతుంది ఒక్క దెబ్బకు. 4 నిమిషాలు. ఇక టెస్ట్ మ్యాచ్ అయితే 5-6 రోజులు చూసేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు అది వేరే బ్యాచ్. 5 రోజులు అది వేరే బ్యాచ్ ఉంటుంది. సరే, క్రికెటు అందరికీ అభిమానమైనటువంటి ఆట. ఒక ప్రేక్షకుడుగా చూస్తాం, స్కోర్ ఎంత అయిందో చూస్తాం, దాని కథ ఏందో విని వదిలేస్తాం. ఇంకా అదే జీవితంగా చూసేటువంటి పరిస్థితులు ఏవైతే అంత పైకెక్కించుకున్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ క్రికెట్ చూసేటువంటి సోదరులకు అభిమానులకు చెప్తా ఉన్నా, ఇందులో ఈ 4 గంటలలో 1% కేవలం 1% నువ్వు రాజకీయాల గురించి, అద్భుతమైన రాజకీయాల గురించి ఆలోచిస్తే నీ జీవితం మారిపోతుంది. క్రికెట్ గురించి వార్తగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. టీ20 వరల్డ్ కప్ను 3వసారి ఇండియా కైవసం చేసుకుంది. నిన్న విజేత అయినటువంటి భారత్ వరుసగా 2వసారిని కప్పు చేజిక్కించుకుంది. స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ని నెగ్గినటువంటి మొదటి దేశంగా రికార్డులోకి ఎక్కింది. మొత్తం నిన్నటి ఆటను, పత్రికలు రాసినటువంటి కథనాలని అన్నిటినీ పరిశీలిస్తే నిజంగా ఈ టీ20 వరల్డ్ కప్ చాలామంది ప్రేక్షకులు, నేను కూడా ప్రేక్షకుడిగా చెప్తా ఉన్నా, ఈ వరల్డ్ కప్ ఇండియాకు రావడానికి అసలైన ఆటగాడు ఎవరు, కారణం ఎవరు? టీ20 వరల్డ్ కప్ ఎట్లా ఎవరి కారణంగా వచ్చిందంటే అమిత్ షా వల్ల వచ్చిందట. టీం అందరూ కష్టపడితే వచ్చింది. సంజు శాంసన్, అమిత్ షా సన్ వల్ల వచ్చింది. విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్స్ మొత్తం మరియు 30,000 మందిని ధర్నా చేస్తున్నామంట. మా ధర్నా బాధలు కవర్ చేయాలని చెప్పి చెప్తా ఉంది. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, సంజు శాంసన్కి తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. బూమ్రాకు ఎవరు లేరు, చనిపోయారు. బూమ్రాకు కూడా ఆప్షన్స్. సంజు శాంసన్ టీమిండియా టీం మొత్తం. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్. ఈయన ఉన్నాడు కదా రవీందర్ జడేజా, వాళ్ళ నాయన సెక్యూరిటీ గార్డు. ఇట్లా టీమిండియా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కసారి మర్రేసి చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో ఈ ఆట కోసం కష్టపడరో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చూస్తే చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు వచ్చారు. మోదీ బీజేపీ వల్ల వచ్చింది, ఇషాంత్ కిషన్, బుమ్రా వల్ల వచ్చింది. సో అందులో ఒకసారి మీ పోల్లో చెప్పండి, టీం మొత్తం కష్టపడితేనే వచ్చింది. టీ20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసన్, టీమిండియా. ఈ ఇద్దరిలో ఎవరైనా మీ ఒపీనియన్ ఏంది? మీరు ఒపీనియన్ పోల్ చేయండి. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏందో చూద్దాం. అంటే దీని తర్వాత మళ్ళీ ఒక మ్యాటర్ ఉంది దానికోసం.
అయితే T20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసనా, టీమిండియానా? ఇంకెవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అది ఇంకెవరన్నా అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకెవరన్నా వేరే వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళది కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. మ్యాచ్ గెలిపించాడు ముఖ్యంగా సంజు శాంసన్, బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అని చెప్పి లలిత్ మోడీ అని చెప్పి రాజేష్ దువా చెప్తా ఉన్నాడు. సో ఈ దీంట్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ ఒకవేళ సంజు శాంసన్కి మొదట కొన్ని మ్యాచ్లు అతనికి ఛాన్స్ ఇయ్యలేదు. ఎందుకంటే ఈయన పేరేంది అభిషేక్ శర్మ, ఆ తర్వాత రింకు సింగ్ పైన ఆశలు పెట్టుకురు. రింకు సింగ్ తన పర్ఫార్మెన్స్ అంతగా చూపించలేకపోయింది. దానికి ఆయన కారణాలు ఏంటో మనకు తెలియదు. కానీ అభిషేక్ శర్మని టీమిండియా భారంగా మోసుకుంటూ వచ్చింది. ఆఖరికి ఫైనల్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ ఏదో చేసినట్టుండు. అంతకంటే ముందు జింబాబ్వే తోటి ఒక హాఫ్ సెంచరీ చేసినట్టుండు. రెండిటికి ఇక్కడ అభిషేక్ శర్మ కాకుండా సంజు శాంసనే 3 వరుసగా ఆల్అవుట్ డక్అవుట్లు అయితే 4వ దాంట్లో ఇద్దరు అవకాశం. క్రికెట్ కూడా కులాలతోటే ముడిపడి ఉంది, కులాల చుట్టే తిరుగుతూ ఉంది క్రికెట్ కూడా. ఈ రోజు కదా, ఆ రోజు నుంచి కూడా అదే తిరుగుతుంది. సెలక్షన్లో మొత్తం కథ. సో వాస్తవానికి భారత ప్రభుత్వం, భారత ప్రజలమైన మనం ఏమనుకుంటాం, ఈ జట్టు ఉంది కదా టీమిండియా జట్టు, ఈ జట్టు భారత ప్రభుత్వాన్ని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ప్రైవేట్ సంస్థ. BCCI అనేది ప్రైవేట్ బోర్డు, అది ప్రైవేట్ బోర్డు. వాళ్ళు దేశానికి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, వాళ్ళు కూడా అట్టే చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఎవరి వ్యాపారం వాళ్ళదే. గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్లో గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. ఆర్టిజన్ల బాధ అది. టీమిండియా ఎంత కలిసికట్టుగా ఉన్నా సంజు శాంసన్ కనుక ఆ మ్యాచ్ ఆడకపోయినుంటే అసలు టీమిండియా ఇక్కడ దాకా ఎందుకు వచ్చు, అక్కడనే ఎగిరిపోయేది. సో ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయి కొన్ని మ్యాచ్లకు సంబంధించి. కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి, కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి. కానీ అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ దశ ఉంది. అందులో మ్యాచ్ ఓడిపోయినా పెద్ద పర్వాలేదు, 2 మ్యాచ్లు ఓడిపోయినా పెద్ద పర్వాలేదు. కానీ అసలైనటువంటి సూపర్ 8లోకి వచ్చేసరికి సూపర్ 8 నుంచి నువ్వు సెమీస్కు క్వాలిఫై కావడం కోసం జరిగిన కీలక మ్యాచ్లో సంజు శాంసన్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసిండు. ఎవరు కారణం అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. సంజు శాంసన్, కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్తా ఉన్నారు. సరే, ఇది అందరికీ సంబంధించినటువంటి గెలుపుగా భావించవచ్చు. సంజు శాంసన్కి కొద్దిగా ఎక్కువ క్రెడిట్ ఈ వరల్డ్ కప్లో దక్కుతుంది. నెక్స్ట్ బూమ్రాకి దక్కుతుంది. బూమ్రా కూడా అద్భుతమైన బౌలింగ్ కనుక మొన్న వేయకపోయిన ఉంటే ఇంకా మొన్న ఇంగ్లాండ్ ఫైనల్ పోతుండే, ఆ పరిస్థితి ఉంటుండే. సో టీం అందరి కృషి ఉన్నది. ఒక్క క్రికెట్లోనే కాదు ఒక నిజ జీవితంలో కూడా చూసుకోండి. ప్రజలందరూ సమిష్టిగా ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో చోట ప్రజలు గెలుస్తారు. ఒక 80 కోట్ల మంది ప్రజలు అంటే 80 కోట్ల మంది ప్రజలంటే అమెరికా 35 కోట్ల జనాభా, దాదాపు సగం ప్రపంచం. ఇంకా చిన్న చిన్న దేశాలు తీసుకుంటే చైనా, ఇండోనేషియా వీటిని పక్కకు పెడితే మొత్తం ప్రపంచంలో 8 కోట్ల 25 లక్షల మంది జనం ఉంటే అందులో 10% పీపుల్, 10% జనాభా, మొత్తం ఈ భూమి మీద ఉన్న 10% జనాభా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసింది ఓన్లీ హాట్‌స్టార్లోనే. ఇంకా వేరే దేంట్లో వస్తాయా? ఓన్లీ హాట్‌స్టార్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 10% చూసిరు రాత్రి. 10% చూడడం అంటే ఏందన్నట్టు? ఈ ప్రపంచం గురించి 10% పబ్లిక్ ఆలోచన చేస్తే మొత్తం మారిపోతుంది ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది. కానీ
మేము క్రికెట్ గురించి ఆలోచిస్తాం కానీ ఈ ప్రపంచం గురించి, ఈ గ్రామం గురించి, ఈ జాతుల గురించి, ఈ రాజకీయాల గురించి ఆలోచించము అనేటువంటి ధోరణిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మారాలి. ఏదైతే టెన్షన్గా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో అన్ని గంటలకు టెన్షన్గా వచ్చి కూర్చురు కదా, ఓట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టెన్షన్గా అప్పుడే మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని పనిచేయండి. మారిపోతుంది దేశం. ఎందుకు మారిపోదు?